అందరికీ నమస్కారం. కర్ణాటక ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కదా. ఆ కర్ణాటకలో ఏ పార్టీ గెలవబోతోంది, ఎన్ని సీట్లతో గెలవబోతోంది, ప్రిడిక్షన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి. తెలంగాణలో ఎవరు విన్ అవ్వబోతున్నారు, ఎన్ని సీట్లతో విన్ అవ్వబోతున్నారు రెడీ అయిపోయింది. తరువాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే కాళీమాత అమ్మవారి ప్రత్యక్షంగా గొంతు వింటాం కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విన్ అవుతుంది, ఎన్ని సీట్లతో విన్ అవుతుంది అనేది కూడా గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. విజయ్ గురించి ఒక్కరు నమ్మల, చెప్పినప్పుడు నవ్వుకున్నారంట చాలామంది, తరువాత ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా పబ్లిక్ చేయమన్నమాట. ఎవరికి కావాలో వాళ్ళు స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ అపాయింట్మెంట్, అందులో కూడా ముఖ్యంగా మొబైల్స్ అలో ఉండదు, రికార్డింగ్ అలో ఉండదు. ఒక అపాయింట్మెంట్కి ఒక రాష్ట్రం గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతోమంది జీవితాలు లాభపడుతున్నాయి. వ్యూహకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ క్యాండిడేట్ గెలుస్తారు, ఈ పాయింట్స్తో గెలుస్తారని చెప్పి మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినట్లుగా చేసి చాలా లాభ పొందారు. అట్లా మీలో కూడా చాలామంది చేయొచ్చు. ఇది ఎథికల్గా వెళ్ళండి, చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. మీరు కూడా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేసుకున్నంత ప్రిడిక్షన్స్ అయితే రెడీ.